హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ డేట్ అండ్ టైం ఫంక్షన్స్. చూద్దాం. ఈ డేట్ అండ్ టైం ఫంక్షన్స్ లో మనకి వేరియస్ ఫంక్షన్స్ అయితే ఉంటాయి. అందులో వచ్చేసి టుడే, నౌ, డే, మంత్, ఇయర్, అలానే డేట్, వీక్ డే. సో ఫస్ట్ వచ్చేసి మనం టుడే చూద్దాం. టుడే రిటర్న్స్ ది కరెంట్ డేట్. ఈ టుడే అనే ఫంక్షన్ మనకి ప్రెసెంట్ డేట్, ఈ రోజు ఏదైతే డేట్ ఉందో ఆ డేట్ ని మనకి రిటర్న్ అయితే ఇస్తుంది బై జస్ట్ గివింగ్ టుడే ఫంక్షన్. మనం ఏం చేయక్కర్లేదు, జస్ట్ టుడే అనే ఫంక్షన్ రాసి ఈ పెరాన్సిస్ ఇచ్చి, ఈ పెరాన్సిస్ లో కూడా మనం ఏం రిప్రజెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటికల్ గా మనకి ఏ రోజైతే డేట్ ఉందో, ఇవాళ ఏదైతే డేట్ ఉందో ఆ డేట్ మనకు కనబడుతుంది. ఒకసారి మనం ఎక్సెల్ లో చూద్దాం. ఈక్వల్ టు టుడే, ట్యాబ్, ఎంటర్. సో ఈ రోజు డేట్ వచ్చేసరికి 29/1/2025. సో ఇది టుడే ఫంక్షన్. దాని తర్వాత నౌ. నౌ ఫంక్షన్ వచ్చేసి రిటర్న్స్ ది కరెంట్ డేట్ అండ్ టైం. ఇదేం చేస్తుందంటే డేట్ ఇస్తుంది టుడే లాగా. సో దానితో పాటుగా మనకి టైం కూడా ఇస్తుంది. సో అది ఏ టైం అనేది కరెంట్లీ ఇప్పుడు ఏ టైం అనేది ఆ నౌ అనే ఫంక్షన్ లో మనకి కనబడుతుంది. ఈక్వల్ టు NOW, నౌ, ట్యాబ్, ఎంటర్. సో ఇక్కడ చూసుకుంటే టైం అండ్ డేట్. అలానే నెక్స్ట్ డే. డే ఎక్స్ట్రాక్ట్స్ ది డే ఫ్రమ్ ఏ డేట్. ఇప్పుడు మన దగ్గర డేట్స్ ఉన్నాయి, కొన్ని డేట్స్. ఆ డేట్స్ లో మనం డేని ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకున్నప్పుడు ఆటోమేటికల్ గా ఇదైతే డేని ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. ఎలా అయితే డే అని ఇచ్చి ట్యాబ్, తర్వాత ఇందులో నాకు డే కావాలి, దాన్ని సెలెక్ట్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే 29. ఈ రోజు డేట్ 29. ఆ 29 మాత్రమే ఇది బయటికి తీస్తుంది, మిగతా మంత్ ఇయర్ మనకు అవసరం లేదు. అలానే నెక్స్ట్ ఇయర్. ఇందాక డే చేసాం కదా, ఇప్పుడు మంత్ చేద్దాం. సో సేమ్ అలానే ఏదైతే డే ఇచ్చిందో అలానే మంత్ కూడా ఇస్తుంది. ఈక్వల్ టు మంత్, ఎంటర్. మనకి ఫస్ట్ మంత్. ఒకవేళ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, 24/06. సో ఇలా ఇచ్చాను, ఇక్కడ ఈక్వల్ టు డే సెలెక్ట్ చేశాను, ఎంటర్. ఇక్కడ 24 వచ్చింది, ఎందుకంటే ఆ రోజు డేట్ అనేది 24/6/2009. ఓన్లీ మనకి డేస్ కావాల్సినప్పుడు ఆటోమేటిక్ గా ఇదైతే వచ్చేస్తుంది. అండ్ మంత్ ఈక్వల్ టు మంత్. ఇందులో మంత్ ఎక్స్ట్రాక్ట్ చేస్తాను ఇప్పుడు. సో సిక్స్త్ మంత్. సో ఇలా అన్నమాట. అలానే మనకి ఇయర్ కూడా. ఇయర్ కూడా సేమ్ డే, మంత్, ఇయర్. ఇయర్ కూడా సేమ్ అలాగే మనకి వచ్చేస్తుంది. ఇయర్, ట్యాబ్, సెలెక్షన్, ఎంటర్. 2025. సో అలానే మనకి 2009. ఇక్కడ చూసారా, ఇక్కడ ఉన్న ఫార్ములానే నేను ఇక్కడ వేసాను. ఇయర్ ఈక్వల్ టు ఇయర్, మనకి 2009 ఇది ఇయర్. సో మనకి 2009 అనేది వచ్చింది. డేట్. డేట్ క్రియేట్స్ ఏ డేట్ ఫ్రమ్ ఇయర్, మంత్ అండ్ డే వాల్యూస్. సో డేట్ లో మనం ఇయర్ ని, మంత్ ని, డే ని ఇలా మనం రిప్రజెంట్ చేసినప్పుడు ఆటోమేటికల్ గా మనకైతే డేట్ రూపంలో అనేది రిటర్న్ చేస్తుంది. ఒకసారి చూద్దాం ఆ డేట్ అనే ఫంక్షన్ ఎలా ఉపయోగపడుతుందో. ఈక్వల్ టు డేట్, ఫస్ట్ ఇయర్ 2023, కామా మంత్ వచ్చేసి 04, కామా డే వచ్చేసి సమ్ 14 ఇచ్చిన తర్వాత బ్రాకెట్ క్లోజ్, ఎంటర్. సో మనం ఇచ్చిన డేటా ఇది ఇలా ఇచ్చాం, బట్ ఇలా రిటర్న్ చేసింది. చూసారా, 14th డే, 4th మంత్ అండ్ 2023. సో ఈ డేట్ ఫంక్షన్ వల్ల మనకి
ఇది యూజ్. నెక్స్ట్ వీక్ డే రిటర్న్స్ ది డే ఆఫ్ ది వీక్ యాజ్ ఏ నెంబర్. 1 = సండే, 7 = సాటర్డే. సో సండే 1, మండే 2 మనకైతే రిప్రజెంట్ చేస్తుంది. సో ఫస్ట్లీ మనం ఒకసారి చూద్దాం. ఈక్వల్ టు ఈ రోజు డేట్ కదా, ప్రజెంట్ డేట్ ని మనం వీక్ డే లో చూద్దాం. వీక్ డే ఎంటర్ 4. 4 అంటే సండే 1, మండే 2, ట్యూస్డే 3, వెన్స్డే 4. సో టుడే వెన్స్డే అనుకోవచ్చు. అలానే ఇది చూద్దాం. ఈక్వల్ టు వీక్ డే ఎంటర్. సో ఇది కూడా మనకి వెన్స్డేనే వచ్చింది. సో అలా అన్నమాట. ఈ వీక్ డే అనేది మనకి నంబర్స్ రూపంలో రిప్రజెంట్ చేస్తుంది. దాన్ని మనం వీక్ వీక్ నేమ్స్ గా మార్చుకోవచ్చు. 1 to 7. దట్స్ ఇట్.